పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత స్థితిగతులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఆర్థిక సంక్షోభం ఉండేదన్న కిషన్ రెడ్డి, నాయకుల అవినీతి, అధిక ధరలు, ఉగ్రవాదం, కుటుంబ అహంకారపూరిత పాలన కారణంగా భారత్ ఫ్రగైల్ 5 దేశాల సరసన చేరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇంధన వినియోగాన్ని 3% తగ్గించి దాదాపు $2.5 బిలియన్ ఆదా చేయాలనే ప్రచారం చేపట్టిందన్నారు. ఆ సమయంలో రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు పెట్రోల్ బంకులు మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. నేడు పశ్చిమాసియాలో యుద్దం జరుగుతున్నా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా వివిధ దేశాల నుంచి ఎల్పీజీ, ఎల్ఎన్జీ కంటైనర్లు త్వరలోనే భారత్ చేరనున్నట్లు చెప్పారు. పెట్రోలియం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఆయిల్ రిఫైనరీలు 25% ఎల్పీజీ ఉత్పత్తి పెంచాయన్నారు. ప్రస్తుతానికి ఎరువుల ఉత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని, రైతులకు సరైన సమయానికి ఎరువుల సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు.